తాతగారు అప్పటి వరకు టీచర్‌గా, ప్రెసిడెంట్‌గా ఉన్నా కూడా ప్రెసిడెంట్ అంటే ఏం పెద్ద ఇన్‌కమ్ సంపాదించరు. ఆయన మైండ్ సెట్ అందరికీ తెలుసు రాధాకృష్ణ గారు అంటేనే ఆ రోజుల్లో. అండ్ అప్పుడు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ నాన్నగారికి ఉండే ఛాలెంజెస్. ఆయన డిఫెన్స్‌లో ఉన్నాడు. హ్మ్. డిఫెన్స్‌లో నుంచి వచ్చి వ్యాపారానికి దిగడం అనేది అస్సలు యాటిట్యూడ్ అది సెట్ అవ్వదు. సూట్ వచ్చు. దానివల్ల ఆయన ఫెయిల్యూర్ అని చెప్పను. పోనీ రోడ్డుకు పోయాడేమో అనిపించింది. అయ్యో! నాన్న పేరండి? నాయన పేరు శేషశేఖర్ శర్మ. ఆయన మేనల్లుడే పెళ్లి చేసుకున్నాడు. ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు డాడీ? ఆయన వచ్చి ఒక బ్యాంకింగ్ చేశాడండి. ఆయన ఈజ్ ఫ్రమ్ బ్యాంకింగ్ చేసి ఒక ఎన్బిఎఫ్సి చేశాడు. మళ్ళీ కన్సల్టెన్సీ ఏమేమో చేశారు పాపం ఆయన సామర్థ్యం వల్ల. అన్ఫార్చునేట్లీ ఆయన నాట్ సో సక్సెస్ఫుల్. సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఫెయిల్యూర్ దండిగా చూశారు. సో నా మొదటి స్టెప్ అనేది లైఫ్లో అనేది ఫెయిల్యూర్ నుంచే స్టార్ట్ అయింది. సో ఎవరైనా లెగసీ చెప్పారంటే అవును, చదువు, సంస్కారం, డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎవరు మార్చలేరు. కాబట్టి అది మొదట వచ్చినా కూడా వ్యాపారం దెబ్బ తగిలిన ఒక ఫెయిల్యూర్ నుంచి చూసి అది ఎప్పుడు ఉంటుందంటే కరీబన్ ఒక 9th స్టాండర్డ్ టైంలో, ఒక టీనేజ్లో ఒక లైఫ్ అనేది ఏమీ తెలిసే టైంలో చాలా ఆయన వ్యాపారం కుప్పకొడడం అయింది. అప్పుడు వాస్తవికానికి వచ్చాము.